Hello everyone, welcome back to my channel TR Learners. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు 2025లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది. ఏమేం ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం. మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 60, మినిమం మార్క్స్ 24, అంటే 24 మార్క్స్ వస్తే పాస్ అన్నమాట. ఫస్ట్ మనం భాగం ఏలో చూసినట్లయితే మనకి ఇక్కడ 6 ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్కులు, 18 మార్కులు మనకి ఫస్ట్ భాగం ఏ నుండి వస్తాయి. ఏమేం ప్రశ్నలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, లిపి పరిణామం ప్రాధాన్యత వివరించండి. రెండవ ప్రశ్న, సంభాషణలోని మౌఖిక భాషా విశేషాలను రాయండి. మూడవ ప్రశ్న, లిఖిత భాషల ప్రయోజనాలను తెలుపండి. నాలుగవ ప్రశ్న, మన గ్రహణ సామర్థ్యాన్ని నిర్ణయించే నైపుణ్యాలను వివరించండి. ఐదవ ప్రశ్న, లిపికి ధ్వనికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపండి. ఆరవ ప్రశ్న, ప్రాచీన ఆధునిక నిఘంటువులను పరిచయం చేయండి. నెక్స్ట్ మనం భాగం బి. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 3 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 10 మార్కుల ప్రశ్నలు అన్నమాట. 7వ ప్రశ్న, తెలుగులో వర్ణమాల స్వరూప స్వభావాలను వివరించండి లేదా మౌఖిక భాష వైశిష్ట్యాన్ని తెలుపండి. 8వ ప్రశ్న, లిఖిత భాష సాహిత్య అధ్యయనంలో పరస్పర పూరకాలు చర్చించండి లేదా భాషా ప్రయోగానికి సంబంధించిన నైపుణ్యాలను పేర్కొనండి. 9వ ప్రశ్న, ఇంగ్లీష్ పదాలను వాటి ఉచ్చారణ పద్ధతిలోనే రాయగలమా చర్చించండి లేదా నిఘంటువును చూసే విధానాన్ని ప్రయోజనాన్ని సోదాహరణంగా వివరించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి భాగం సి అన్నమాట. ఇక్కడ 2 ప్రశ్నలు ఇస్తారు. ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి. 12 మార్కులు దానికి. 10వ ప్రశ్న, చదవడం అనే ప్రక్రియలో ఆసక్తి పెరగడానికి అనుసరించవలసిన కొత్త పద్ధతులు మెలకువలను సోదాహరణంగా చర్చించండి. 11వ ప్రశ్న, వర్తమాన తెలుగు భాషలో అన్యదేశ్య పదాల ప్రభావాలను తెలుపుతూ వాటిని నివారించడానికి అనుసరించవలసిన విధానాలను సూచించండి. ఇది మనకి 2025 మార్చిలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పేపర్స్ మనకు సెండ్ చేసిన శ్రావ్య గారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి.